తెలివైన తెనాలి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎప్పుడూ తెనాలి రామలింగడి తెలివితేటల్ని ప్రశంసిస్తూ ఉండేవారు. అది అక్కడి ఉన్నవారికి ఎక్కువగా నచ్చేది కాదు. మొత్తం మీద అందరూ అసూయపడేవారు. ఇది ఆపుకోలేక ఒకరోజు ఒక పూజారి రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు ఎప్పుడూ తెనాలినే ఎక్కువగా మెచ్చుకుంటున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. అతని కంటే ఎక్కువ తెలివితేటలు నాకు ఉన్నాయి. కావాలంటే పరీక్షించండి. అలాగా? అయితే మీరు అన్న మాటలు మీరు నిరూపించుకోండి. మీకొక పరీక్ష పెడతాను అంటూ రాజుగారు దూరంగా ఉన్న అగరబత్తి పొగను చూపించాడు. పూజారి గారు, ఆ అగరబత్తి పొగను 2 అడుగుల వెడల్పుగా వచ్చేట్టు చేయగలరా? రాజుగారు అన్న మాటలకు పూజారి కాస్త ఆలోచించి, ఇది తెనాలి చేయగలడా? తెనాలి! అప్పుడు తెనాలి సైనికుడిని పిలిచి, పొడవైన గాజు గ్లాసు తెమ్మని చెప్పాడు. పొడవైన గ్లాసులో ఆ అగరబత్తులను పెట్టి చూపించాడు. ఆ పొగ 2 అడుగుల పొడుగుగా వచ్చింది. చూడండి ప్రభు, 2 అడుగుల పొడవు. అప్పుడు రాజుగారు, చూశారా తెనాలి తెలివితేటలు? శభాష్ తెనాలి, శభాష్!